బూటకపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయరాజు. సూపర్ 6 హామీలు అమలు చేయలేమని చేతులెత్తేశారని మండిపడ్డారు. చంద్రబాబు దావోస్ వెళ్తే దారి ఖర్చులు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలపై పెట్టిన శ్రద్ధ సంక్షేమ పాలన మీద పెట్టలేదంటున్న విజయరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వాగ్దానాలు అమలు చేస్తారంటూ కూడా సూపర్ 6 కోసం ఎదురు చూసినటువంటి ప్రజలకు కూడా నిరాశ ఎదురవుతుంది. చూస్తే కనుక హామీలు అమలు చేయమంటూ కూడా కుటుంబ ప్రభుత్వ నేతలు మరి ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేసినట్టు పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడుకు చింతలపూడికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల పైన అవుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు చంద్రబాబు అనుకున్నారు. చూస్తే కనుక అసలు వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా ఏ విధంగా చూస్తారు? అసలు దాదాపు కూటమి మరి గద్దెనెక్కిన తర్వాత 7 నెలలు కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. ఎందుకంటే సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, గత అనుభవం ఉంది, 14 ఏళ్ళు. ఈయన ఏదైనా చేస్తాడని పేద ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ నీరుగార్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు ఆయనే నేనేమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఈ పరిస్థితుల్లో నేను సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని ఆ సూపర్ 6 పథకాన్ని అటకెక్కిచ్చేశారు. డైరెక్ట్గా నేరుగా ఖాతాల్లోకి, ప్రజలందరి ఖాతాల్లోకి 2,73,000 కోట్లని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఘనత మీకు రాదు, మీకు చేత కాదు. మీ చేతగానితనాన్ని మీరు ఒప్పుకోరు. అందుకని మీరేమంటారు, మూలన కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కుద్ది అంటారు. మరి మీరు నొక్కండి, ఒక బటన్ నొక్కండి. ఇగో 2,000 కోట్లు ఈ పథకానికి వేశాను, అమ్మఒడికి వేశాను, వసతి దీవెనికి వేశాను, విద్యా దీవెనికి వేశాను అని మీరు నొక్కండి. అలాగే మీ పరిపాలనలో ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. అంటే పేదవాడి చదువుని అటకెక్కిచ్చేయటం. పేదవాడు చదువుకుంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్న మోసాలు పేద ప్రజలకు అర్థమవుద్దని పేదవాళ్ళ చదువులకి వాళ్ళ దూరం చేస్తున్నారు. ఉచిత బస్సు ఊసు కూడా లేదు, సూపర్ 6 హామీ లేదు, సూపర్ 7 హామీ లేదు. ఎందుకు చెప్తారు బాబు గారు మీరు ఇలాంటి మోసపూరితమైన అబద్ధాలు? అసలు మీకు కనీసం ఆ సిగ్గు లజ్జ అనేది ఉండదా? అసలు పేదవాడికి ఇన్ని వాగ్దానాలు ఇచ్చాం కదా, అప్పో చేసి పేదవాడికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలనే ఒక ఆశ మీకు ఉండదా? మరి లేనప్పుడు మీరింత సీనియర్ ముఖ్యమంత్రికి ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టి మోసపెట్టి పరిపాలన చేస్తారు? మీకు చేత కాకపోతే గద్దెని దిగిపోండి, లేదా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ప్రధానంగా చూసినాక ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా పెడచమని పెట్టి పాలనకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సూపర్ 6 హామీలు అమలు చేయలేక అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారు. పూర్తిగా కనుక క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి ప్రజలు చూస్తే కనుక ప్రజల నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నెరవేర్చుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తామంతా ఒకటే కోరుతాము, ఏదైతే టార్గెట్ చేసి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో ఈ చర్యలన్నీ కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ స్పష్టం చేసి కూడా కనపడుతుంది. వీరేష్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.